Hello, what's up, guys? Welcome to your favorite channel, IPL Banisa, and this is Akhilesh. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? అండ్ చాలా థ్యాంక్స్ ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా కొంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీ సబ్స్క్రిప్షన్స్, మీ లైక్స్, మీ కామెంట్స్ మాకు చాలా హెల్ప్‌ఫుల్ అయితది. గ్రో రీచ్ అవ్వడానికి హ్మ్. ఇంకా చాలామందికి. సో, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐపీఎల్ బానిస. అండ్ ఈరోజు మనం ఎల్ క్లాసికో మ్యాచెస్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. కీ ప్లేయర్స్, టాప్ పర్ఫార్మర్స్ అండ్ కీ మూమెంట్స్ అండ్ లాస్ట్‌లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ దాని గురించి కూడా మాట్లాడుకొని లాస్ట్‌లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో మేము చ లాస్ట్‌లో చెప్తా. ఓకే. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఎల్ క్లాసికో ఆఫ్ ది ఐపీఎల్ బ్యాటిల్ ఆఫ్ ప్రైడ్. ఈ మ్యాచ్‌లో చెన్నై డామినేట్ చేసింది. మంచిగా డామినేట్ చేసి ముంబై మీద మ్యాచ్ గెలిచి 2 పాయింట్స్ రావడం కాదు, నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకొని ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది ఇప్పుడు. ఫిఫ్త్ పొజిషన్ అంటే ఇగ ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ ఉండే ఇద్దరికి. సో, ఈ మ్యాచ్ తోటి చెన్నై ఫిఫ్త్ పొజిషన్‌కి పోయింది. నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సీఎస్‌కే అన్ని రన్స్ తోటి గెలవడం వల్ల. మస్తొచ్చింది మ్యాచ్ అయితే సీఎస్‌కేకి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ల ఇగ యాజ్ యూజువల్ రుతురాజ్ టాస్ ఓడిపోయిండు. ఇగ బ్యాటింగ్ చేయాల్సొచ్చింది. అదే ప్లస్ పాయింట్ అయింది. బ్యాట్ ఆహ్, టాస్ ఓడిపోవడం రుతురాజ్‌కి. ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ ఉంది కాబట్టి కొంచెం బ్యాట్ బ్యాటింగ్ చేసి 220, 230 పిచ్ ఉన్నది. మంచిగా దానికి తగ్గట్టు బ్యాటింగ్ చేయొచ్చు ఈళ్ళు. సంజు శాంసన్, గైక్వాడ్ ఇంకా ఎవరైతే మంచి పర్ఫార్మర్స్ ఉన్నారో శివన్ దుబే, డెవల్ బ్రేవిస్, సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళందరూ పర్ఫార్మ్ చేయొచ్చు. ఇక వాళ్ళకి తగ్గట్టు బ్యాటింగ్ దొరికింది. బ్యాటింగ్ చేసిర్రు. సంజు శాంసన్ యాక్చువల్‌గా బ్యాటింగ్ చేస్తున్నంత సేపు సంజు శాంసన్ స్లోగా ఆడిండు అనుకున్నాం. ఎందుకంటే 20 ఓవర్స్ దాకుండు. మధ్యల స్లో అయ్యిండనుకున్నా కానీ 100 చాలా ఇంపార్టెంట్ అయింది మ్యాచ్‌కి. మనోడి 100 సంజు శాంసన్‌ది. చాలా సూపర్ నాక్ ఆడిండు. డీసెంట్ క్లాసీ సంజు అసలు. చేటాన్ సంజు, క్లాసీ సంజు. సూపర్ బ్యాటింగ్. అండ్ అతనితో పాటు డెవాల్ బ్రేవిస్ వాళ్ళ పాటు 10 బాల్స్‌కి 15 రన్స్, 10 బాల్స్‌కి 20 రన్స్ ఎవరైతే మంచిగా జేమీ ఓవర్టన్ గానీ, డెవాల్ బ్రేవిస్ గానీ, సర్ఫరాజ్ గానీ క్విక్ రన్స్ స్కోర్ చేసిర్రు. అది గూడా టీమ్‌కి హెల్ప్ అయింది సీఎస్‌కేకి. అండ్ బా ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా మొత్తం కాదు 2 ఓవర్స్ ఏసి 38 రన్స్ ఇచ్చిండు. ఇంకో ఓవర్ ఏయాల్సిందే హార్దిక్ పాండ్యా. పవర్ ప్లేలో కాబట్టి రన్స్ లీక్ అయినాయి ఎక్కువ. కానీ ఇంకో ఓవర్ ట్రై చేయాల్సింది మనోడే. అండ్ క్రిష్ భగత్‌ని కూడా లేట్ తీసుకొచ్చి అతన్ని డెత్ ఓవర్‌లో ప్రెషర్ వచ్చిందనుకుంటున్నాను నేనైతే. క్రిష్ భగత్‌ని కొంచెం ముందు తీసుకొచ్చేదుండే. హ్మ్. బెనిఫిట్ ఉంటుండే. మనోడికి ప్రెషర్ లేకుండా అప్పటికైనా మంచిగా చేసిండు. రన్స్ చాలా తక్కువ ఇచ్చిండు. 30 30 రన్స్ అనుకుంటా. 2 ఓవర్స్‌లో ఇచ్చింది. అండ్ మిడిల్ ఓవర్స్‌లో బుమ్రా యాస్ యూజువల్ యార్కర్స్ తోటి వాళ్ళకి ఎక్కువ రన్స్ ఇయ్యకుండా, స్కోర్ చేయకుండా సీఎస్‌కేకి మస్తేసిండు. అల్లా గజ్నఫర్ మస్తేసిండు. అండ్ శాంట్నర్ లాస్ట్ మ్యాచ్ జీటీ మ్యాచ్‌లో మంచి పర్ఫార్మ్ చేసిండు. ఈ మ్యాచ్‌లో ఫ్లైటింగ్ డెలివరీస్ ఎక్కువిచ్చిండు. దానివల్ల వీళ్ళకి టైం దొరికి ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాటింగ్ పిచ్ మీద అట్లేయడం మరిగ మనోడు అట్లా స్కోర్ ఇచ్చేసిండు బ్యాటింగ్ పిచ్ మీద. అల్లా గజ్నఫర్ మస్తేసిండు. చాలా ఏసిండు. 4 ఓవర్స్ 28 రన్స్. 28 ఆర్ 26 రన్స్ ఉన్నాయి మనోడు. సారీ 25 రన్స్. సారీ ఫర్ దట్. 25 రన్స్. 4 ఓవర్స్ 25 రన్స్. అందరిలో మనోడు చాలా తక్కువ రన్ రేటు. అండ్ ఇక బ్యాటింగ్ 208 టార్గెట్ కొట్టాలే. ముంబై ఇండియన్స్ బ్యాటింగొచ్చింది. ఇంపాక్ట్ చూపియలేకపోయిండు దనిష్ మలివాల్. మనోడు బ్యాట్ క్లోజ్ చేసేసిండు. బాల్
బ్యాట్ క్లోజ్ అవ్వడం వల్ల ఎడ్జ్ అయ్యి మంచిగా కీపర్‌కెళ్ళిపోయింది క్యాచ్. లక్ కాదు మరి ప్రెషరా, ఐపీఎల్ ప్రెషరా మనోనికే తెలవాలి. దనీష్ మల్లేవాల్కి. ఎందుకంటే డిఫెండ్ చేసే బాల్ క్లోజ్ చేసిండు బ్యాట్ కాబట్టి ఎడ్జ్ అయింది. అండ్ నెక్స్ట్ నమందీర్‌కి ఔట్ అయిన విషయమే ఔట్ అయింది అసలు అర్థమే కాలే. ఎళ్ళిపోయింది అనుకోండి కీపర్‌కి ఎళ్ళిపోయిందనుకుండు గానీ స్టంప్స్‌కి తాకి కీపర్ చేతిలో ఉంది బాలు. అప్పటికే ఎనక చూసేసరికి వికెట్స్ డౌన్ అయిపోయినాయి. నమందీర్‌ది. అండ్ నెక్స్ట్ డికాక్ వికెట్ గూడా అన్‌ఫార్చునేట్ అదే ఇన్‌సైడ్ ఎడ్జ్ బ్యాట్‌కి తాకి స్టంప్స్‌కి తాకింది. చాలా అన్‌ఫార్చునేట్ డి వికెట్ అది డికాక్‌దయితే. ఎందుకంటే ప్రెషర్ ఉంది గదా! స్కోర్ బోర్డ్ ప్రెషర్ వల్ల మిస్టేక్ మిస్టేక్ గాదు. ఇన్‌సైడ్ ఎడ్జ్ వల్ల తాకింది డికాక్ వికెట్ అయితే. ఇగ ఆ స్కోర్‌లో రిస్క్ తీసుకోకుండా 'సూర్యకుమార్', 'తిలక్ వర్మ' కొంచెం రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోలేదు కాబట్టి పెయిడ్ ద ప్రైజ్ ఎట్ 6 ఆ పవర్ ప్లేలో రిస్క్ తీసుకోకపోవడం వల్ల ఎప్పుడైతే రిస్క్ తీసుకోవడం స్టార్ట్ చేసినా అప్పటి నుంచి వికెట్లు పోయినాయి ముంబైది. నేనైతే అదే కీ మూమెంట్ అనుకుంటున్నా ముంబై మ్యాచ్‌ల ఓడిపోవడంలో. ఎందుకంటే 29 రన్స్ 3 వికెట్స్ అదే 50, 60 రన్స్ ఫర్ 3 వికెట్స్ ఉంటే పర్లేదు. మ్యాచ్ పర్లేదు. తర్వాత ఫార్ట్ మిగతా 14 ఓవర్స్‌లో 140 కొట్టాల్సొస్తుండే. కానీ 29 ఫర్ 3 6 ఓవర్స్ పవర్ ప్లే అయిపోయింది. ఫీల్డర్స్ అందరూ స్ప్రెడ్ అయిపోతారు. మంచి ఛాన్స్ ఉంటది బౌలింగ్ టీమ్‌కి. అది అంతా మంచిగా యూజ్ చేసుకుర్రు చెన్నై. అకీల్ హుస్సేన్, నూర్ అహ్మద్ వాట్ ఏ బౌలర్స్. స్పిన్ ట్విన్స్ ఫర్ ది సీఎస్‌కే. ప్రీవియస్‌గా అప్పుడు గోల్డెన్ ఏజ్ గదా! సీఎస్‌కేకి గోల్డెన్ పీరియడ్ టైమ్ అది. ఎవరెవరో అశ్విన్ ఇంకా జడేజా ఎట్లుంటుండో ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిర్రనుకోవాలి. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్‌లో గూడా మంచి పెర్ఫార్మ్ చేయాలని అనుకోవాలి వాళ్ళు. ఎందుకంటే మంచిగా పెర్ఫార్మ్ చేస్తే సీఎస్‌కేకి గూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. రూల్ ఔట్ చేయొద్దని ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినుండే గదా! అందుకే రూల్ ఔట్ చేయొద్దన్న. వాళ్ళ మూవ్‌మెంట్ ఒక్కసారొస్తే వాళ్ళు మంచిగా పైకెళ్ళిపోతారు. ప్లే ఆఫ్స్‌కి పోవచ్చు. చాంపియన్ గూడా అవ్వచ్చు మళ్ళా చెన్నై. అందుకే రూల్ ఔట్ చేయొద్దంటున్నారు. చెన్నై టీమ్‌ని గాని, ముంబై టీమ్‌ని గాని మంచి టీ వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ బావుంది. కానీ పెర్ఫార్మన్స్ అంటే ఇగ అయి చెప్పలేం. ఫార్మ్‌లో ఉండకపోవచ్చు పర్టిక్యులర్ ప్లేయర్. అందుకు రూల్ ఔట్ చేయొద్దని చెప్తున్నా. అండ్ మోరోవర్ ఇందులో ముఖేష్ చౌదరి అసలు చాలా సాడ్. ఎందుకంటే అతను చాలా మంచిగా పెర్ఫార్మ్ చేసిండు. అతనిదొక 48 2 డేస్ బ్యాక్ అంట వాళ్ళ అమ్మగారు చనిపోయారంట. అంత బాధ పెట్టుకొని గూడా మనోడొచ్చి పెర్ఫార్మ్ చేసిండు. మంచిగా మస్తేసిండు బౌలింగు. అంత బాధ పెట్టుకొని గూడా. అండ్ గ్రేట్ గెస్చర్ సీఎస్‌కే నుండి బ్లాక్ బ్యాండ్స్ ఏసుకున్నారు అందరూ. సీఎస్‌కే ప్లేయర్స్ అందరూ. ఫస్ట్ అనుకున్న ఎందుకు బ్లాక్ బ్యాండ్స్ ఏసుకున్నారని. మధ్యలో కామెంటరీలో అన్నారు. ముఖేష్ చౌదరి వాళ్ళ అమ్మ చనిపోయింది. సో, అందుకు అతనికి సపోర్ట్‌గా టీమ్ అంతా బ్లాక్ బ్యాండ్ ఏసుకుంది. గ్రేట్ జెస్చర్. అండ్ హీ పే హీ హీ గాట్ లైక్ ముఖేష్ చౌదరి స్టోరీ అది చాలా సాడ్ ఇన్సిడెంట్ అది. అండ్ రేపటి మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్. రెండు 2 టీమ్‌లకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఆర్‌సీబీ ఇప్పుడు థర్డ్ పొజిషన్‌లో ఉంది. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచిందంటే బెటర్ ఇంకో మంచిగా రన్ రేట్ తోటి సెకండ్ పొజిషన్‌లోకెళ్తది ఆర్‌సీబీ. సో, ఆర్‌సీబీకి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ప్లే ఆఫ్స్ రేస్‌లో ఇంకా మంచి పొజిషన్‌లో ఉండాలంటే. అండ్ జీటీ ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం వాళ్ళకి ఇంకా కొంచెం ప్రెషర్ ఉంటది నెక్స్ట్ మ్యాచెస్‌లో. ఈ మ్యాచ్ వాళ్ళకి గూడా చాలా ఇంపార్టెంట్. 2 పాయింట్స్. అండ్ స్టాట్స్ గురించి చూసుకుంటే లాస్ట్ టైమ్ ఆర్‌సీబీ వర్సెస్ జీటీ అయింది సేమ్ స్టేడియంలో. అది ఈ స్టేడియంలోనే. అండ్ ఆ మ్యాచ్‌లో జీటీ గెలిచింది మంచి బౌలింగ్ తోటి. సిరాజ్ మియా మంచి పెర్ఫార్మ్ చేసిండు ఆ మ్యాచ్‌ల. దాంతోటి జీటీ మంచిగా గెలిచింది. అండ్ ఈ మ్యాచ్‌లో వి ఆర్ గోయింగ్ విత్ ఆర్‌సీబీ. కానీ జీటీకి గూడా ఛాన్సెస్ ఉన్నాయి.
మిడిల్ ఆర్డర్ పర్ఫార్మ్ చేస్తేనే. అండ్ వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేస్తే వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. ఇంకా బెటర్ ఉంటాయి. వాళ్ళ చేజింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే వాళ్ళు డిఫెండ్ చేస్తారనే ఛాన్సెస్ కొంచెం తక్కువ. ఎందుకంటే డీసీ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ 2 బాల్లు ఆడలేదు కాబట్టి వీళ్ళకి డిఫెండ్ చేసిర్రు గానీ ఆ మ్యాచ్‌లో ఎళ్ళిపోతుండే. ఆహ్, ఆహ్, డీసీ మంచిగా చేజ్ చేసేస్తుండే రన్స్‌ని జీటీ మీద. నేనైతే జీటీ గెలిచేదైతే ఫస్ట్ బౌలింగ్ చేస్తే చాలా వాళ్ళకి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఆర్‌సీబీ బ్యా ఆర్‌సీబీని లాస్ట్ టైమ్ డీసీ ఎందుకు వాళ్ళని ఫస్ట్ బ్యాటింగ్ చేయమని ఇన్వైట్ చేసి, తర్వాత వాళ్ళు చేజ్ చేసిర్రు కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ వచ్చినాయి. బ్యాటింగ్ పారడైజ్ అనుకున్న గ్రౌండ్‌లో లాస్ట్ మ్యాచ్ లో స్కోరింగ్ థ్రిల్లర్ వచ్చింది. సో, మనం పిచ్ గురించయితే రేపటి పిచ్ రిపోర్ట్‌లో తెలుస్తది. పిచ్ ఎట్లుందనేది. అండ్ ఆర్‌సీబీ వి ఆర్ గోయింగ్ విత్ ఆర్‌సీబీ. అండ్ చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఆర్‌సీబీ గెలిచే ఛాన్సెస్. ఎందుకంటే మంచి బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. బౌలర్స్ మంచిగున్నారు. అందుకు వి ఆర్ గోయింగ్ విత్ ఆర్‌సీబీ. జీటీకి గూడా ఛాన్సెస్ ఎందుకున్నాయంటే వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ జేస్తే చాలా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. బ్యాటింగ్ బ్యాటింగ్ గూడా మంచిగుంది గాబట్టి మిడిల్ ఆర్డర్ వాళ్ళ కన్సర్న్. ఫస్ట్ 3 బ్యాట్స్‌మెన్ క్లిక్ అయ్యారంటే ఎళ్ళిపోతది మ్యాచ్ జీటీ చేతిలోకి. అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికి చాలా థాంక్స్. అండ్ సీ యూ టుమారో గైస్. బాయ్.